బిస్మిల్లాహ్ రహమాన్ రహీం నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మా బాద్. ఈరోజు అజాన్ మరియు ఇకామత్ గురించి మనం చదవబోతున్నాం. అజాన్ అంటే నమాజ్ సమయం అయిన తర్వాత నమాజ్కి పిలవడానికి ఏవైతే మనం మైక్ ద్వారా అల్లాహు అక్బర్ అనే కలిమాలు వింటామో దాన్ని అజాన్ అంటారు. నమాజ్ వైపు పిలవడానికి ఏదైతే కలిమాలు మనం వింటామో దాన్నే అజాన్ అంటారు. ఓకేనా? అయితే మనకు ఖచ్చితంగా తెలియాలి అజాన్లో మనం ఏదైతే వింటున్నామో దాని యొక్క అర్థం ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి. గడిచిన సంవత్సరాల్లో మనం దీని గురించి చాలా చర్చలు చూసాం. అజాన్ గురించి దుష్ప్రచారాలు చాలా జరిగాయి. అంటే అజాన్లో ఏదో చెప్పేస్తారు అని. ఆ, అయితే మనకు దీని గురించి క్లారిటీ ఉంటే మనకు ఎవరన్నా అడిగితే కూడా మనం చెప్పగలం. కాబట్టి సార్ చూడండి, అజాన్ అల్లాహు అక్బర్. దీన్ని అల్లాహు అక్బర్ అని విడివిడిగా కూడా చెప్పొచ్చు, కలిపి కూడా చెప్పొచ్చు. అల్లాహు అక్బర్ ఈ విధంగా కలిపి కూడా చెప్పొచ్చు. దీని యొక్క అర్థం ఏంటంటే అల్లాహ్ గొప్పవాడు అని. ఉం? అల్లాహు అక్బర్ 2 సార్లు. దీని యొక్క అర్థం కూడా సేమ్ అదే, ఇందాక చెప్పాను కదా. తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. దీని యొక్క అర్థం ఏంటంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప మరెవ్వరు కూడా ఆరాధ్య దేవుడు లేడు అని. అష్హదు, ఇది చాలా మంది ఇక్కడ తప్పు ఏం చేస్తారంటే అష్హదు అంటారు, అష్హదు అల్లా అంటారు, అష్హదు అల్లా అంటారు. అష్హదు కాదు, ఇది అష్హదు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓకే. తర్వాత చూడండి, దీన్ని కూడా చాలా మంది అష్హదు అన్న అంటారు. అష్హదు అన్న కాదు, అష్హదు. అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. దీని యొక్క అర్థం ఏంటంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని. అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. సేమ్. ఇక్కడ ఇక్కడ అష్హదు అల్లాలో ఇంకో తప్పు ఏం చేస్తారంటే అష్హదు అన్లా అని కూడా కొంతమంది చదువుతారు దీన్ని. ఇది అష్హదు అన్లా కూడా కాదు, అష్హదు అల్లా కూడా కాదు. ఇది అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇది అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. తర్వాత హయ్య అలస్సలాహ్. దీని యొక్క అర్థం ఏంటంటే నమాజ్ వైపుకు రండి అని. దీన్ని కూడా హయ్య అలస్సలా అంటారు. హయ్య అలస్సలా అంటే నమాజ్ వైపు రాకండి అని. హయ్య అలస్సలాహ్, హయ్య అలస్సలాహ్, నమాజ్ వైపుకు రండి. తర్వాత చూడండి, హయ్య అలల్ ఫలాహ్. దీని యొక్క అర్థం ఏంటంటే సాఫల్యం వైపు రండి అని. ఫలాహ్ అంటే సాఫల్యాన్ని అంటారు, హయ్య అంటే రండి అని. హయ్య అలల్ ఫలా, సాఫల్యం వైపు రండి అని. దీన్ని కూడా చాలా మంది హయ్య అలల్ ఫలా అంటారు. హయ్య అలల్ ఫలాహ్, హయ్య అలల్ ఫలాహ్. అల్లాహు అక్బర్ అల్లాహ్ గొప్పవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లా తప్ప మరెవరు కూడా ఆరాధ్య దేవుడు లేడు. ఇది అజాన్ యొక్క అర్థం. ఓకేనా? అలాగే సరైన పద్ధతిలో అజాన్ ఎలా ఇవ్వాలి అని కూడా నేను మీకు చూపించాను. ఓకేనా? దాంతో పాటు ఎక్కడ ప్రత్యేకంగా తప్పులు చేస్తారో దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి చూపించాను కూడా.
ఓకేనా. ఆడవాళ్ళకి అజాన్కి ఎక్కువ సంబంధం అయితే ఉండదు, అంటే ఆడవాళ్ళ అజాన్ అయితే ఇవ్వరు, కానీ అజాన్కి జవాబిస్తారు. అలాగే అజాన్ని ఫాలో అయ్యి నమాజ్ చదువుతారు. ఆ, అలాగే పిల్లలకి కూడా నేర్పించడానికి, అలాగే ఇది ఒక బేసిక్ థింగ్ కాబట్టి దీని గురించి అవగాహన ఉండాలి, కాబట్టి దీని గురించి మనం చదువుతున్నాం. తర్వాత చూడండి, ఫజర్ అజాన్ ఏదైతే ఉంటుందో, ఫజర్ నమాజ్ కోసం ఏదైతే అజాన్ ఇస్తారో దాంట్లో హయ్య అలల్ ఫలాహ్ తర్వాత ఒక సెంటెన్స్ యాడ్ చేయడం జరుగుతుంది, ఇంకో కలిమ యాడ్ చేయడం జరుగుతుంది. అదేమంటే అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్. దీని యొక్క అర్థం ఏంటంటే నిద్ర కంటే నమాజ్ మంచిది అని, అంటే నిద్ర వదిలేసి నమాజ్కి రండి అని పిలవడానికి ఇది ఫజర్ అజాన్ లో 2 సార్లు ప్రత్యేకంగా హయ్య అలల్ ఫలాహ్ తర్వాత చెప్పడం జరుగుతుంది. అచ్చా. అజాన్ యొక్క జవాబులో హయ్య అలల్ సలాహ్, హయ్య అలల్ ఫలాహ్ దగ్గర లా హౌల వలా కువత ఇల్లా బిల్లా అని పలకాలి. మిగిలిన పలుకులను అదే విధంగా, అంటే మౌజన్ పలికినట్లుగా పలకాలి. అంటే మౌజన్ అల్లాహు అక్బర్ అంటే దానికి జవాబులు మేము కూడా అల్లాహు అక్బర్ అని చెప్పాలి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే జవాబుగా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పాలి. అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అంటే జవాబుగా అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అని చదవాలి. కొంతమంది ఇక్కడ తప్పేం చేస్తారంటే అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క జవాబులో సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, అది కాదు. అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క జవాబులో అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే పలకాలి. ఓకేనా. తర్వాత హయ్య అల సలాహ్ కానీ హయ్య అలల్ ఫలాహ్ కానీ చెప్తే దాని యొక్క జవాబులో లా హౌల వలా కువత ఇల్లా బిల్లా అని జవాబులో చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇకామత్ అంటే దేన్ని అంటారంటే, ఇప్పుడు మనం అజాన్ ఇచ్చిన తర్వాత మగవాళ్ళు మస్జిద్కి వెళ్ళిపోతారు కదా, మస్జిద్కి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ నమాజ్ సమయానికి ఇప్పుడు జమాత్ నిలబడబోతుంది అంటే అప్పుడు ఇకామత్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇకామత్ లో ఏం చెప్తారంటే అజాన్ లో ఏమైతే చెప్తారో అదే చెప్తారు, కానీ ఒక్క సెంటెన్స్ అనేది మారుతుంది. అదేంటో ఒకసారి చూడండి. అలాగే ఇకామత్ లో అజాన్ లో చెప్పే కలిమా అజాన్ లో చెప్పే కల్మాలనే కొంచెం స్పీడ్ గా చెప్తారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ హయ్య అలస్ సలాహ్ హయ్య అలస్ సలాహ్ హయ్య అలల్ ఫలాహ్ హయ్య అలల్ ఫలాహ్. తర్వాత ఇక్కడ ఇకామత్ లో ఇది యాడ్ చేస్తాం, ఏంటంటే قد قامت الصلاة قد قامت الصلاة. దీని యొక్క అర్థం ఏంటంటే నమాజ్ కోసం జమాత్ నిలబడబోతుంది అని. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇది ఇకామత్. ఓకేనా. అజాన్ అయిపోయిన తర్వాత దువా కబుల్ అవుతుంది. అలాగే అజాన్ తర్వాత కూడా ఒక మస్నూన్ దువా కూడా ఉంది, అదేంటంటే అజా అయిన తర్వాత దరూద్ షరీఫ్ చదివి దువా చదవాలి. اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وبعثه مقاما محمودا الذي وعدته إنك لا تخلف الميعاد. ఇది దువా చదవాలి. అలాగే అజాన్కి కొన్ని ఆదాబులు, కొన్ని మర్యాదలు ఉన్నాయి. అవేంటంటే అజాన్ అయ్యేటప్పుడు మాట్లాడకూడదు, అజాన్ అయ్యేటప్పుడు గొడవలు పడకూడదు, అజాన్ అయ్యేటప్పుడు వీలైనంత వరకు అజాన్ యొక్క జవాబు ఇవ్వాలి, అలాగే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా. అలాగే మన పనులు కొద్దిసేపు వరకు ఆపేసుకోవాలి. ఖురాన్ చదువుతూ ఉంటే చదవచ్చు, కానీ ఖురాన్ కూడా ఆపి జవాబు ఇవ్వాలనుకుంటే అది కూడా మంచి పద్ధతి. ఓకేనా. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగేసేయండి అజాన్ మరియు ఇకామత్ కి సంబంధించి. వాలేకుం సలాం. భయ్య మాకు అజాన్ సరిగా వినిపించదు భయ్య, అది అల్లాహ్ అక్బర్ అనే వర్డ్ ఒకటి వినిపిస్తుంది, దానికి రిప్లై ఇవ్వడం ఎలా కుదరదు కదా భయ్య. అవసరం లేదు, వినిపిస్తేనే జవాబు. భయ్య
వినిపించకపోతే ఎలా జవాబిస్తారు? అవసరం లేదు. అంటే క్లారిటీ ఉండదు భయ్య. వినిపిస్తది అంటే క్లారిటీగా వినిపించదు. ఓకే. ముఫ్తీ సాబ్, అదే కొన్ని మసీదులో ఐలేదీస్ మసీదులో అకామత్ అనేది ఒకసారి అల్లాహు ఇస్తారు. ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. మక్కా మదీనాలో కూడా ఒకసారి ఇస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మద రసూలుల్లాహ్ అని ఒకసారి ఇస్తారు. అబూదావుద్ షరీఫ్ లో దానికి సంబంధించిన ఒక హదీస్ ఉంది కాబట్టి ఒకసారి ఇస్తారు, అది కూడా ఓకే. బట్ దీనికి సంబంధించిన కూడా హదీస్ ఉంది 2 సార్లు ఇవ్వడానికి, అయితే మనం 2 సార్లు ఇస్తాం. ఓకే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే తొందరగా అడిగేసండి. ఓకే, ఇంతేనా? ముగిద్దాం అయితే, క్లాస్ ముగిద్దాం.